నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు, ఓట్లేస్తున్న ప్రముఖులు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం చట్టబద్ధత కల్పిస్తామన్న సీఎం. ఫిబ్రవరి 4ని సామాజిక న్యాయ దినోత్సవంగా పాటించాలని పిలుపు. ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విపక్షాలు. సర్వేలో బీసీల జనాభా ఎందుకు తగ్గిందంటూ నిలదీత. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై కసరత్తు. నేటి నుంచి డెడికేటెడ్ కమిషన్ అధ్యయనం, వారం రోజుల్లో నివేదిక. 17,940 మంది భారతీయులను తిప్పి పంపేందుకు ట్రంప్ ఉత్తర్వులు. అమెరికా పోలీసుల నిర్బంధంలో మరో 2,467 మంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. పురుషుల్లో ఉమేష్ గుప్తా, మహిళల్లో ప్రేరణ అనే ఇద్దరు మహిళ ఇవాళ అందరికంటే ముందు ఓటు వేశారు. ముందుగా ఓటు వేసినందుకు వారిని అభినందిస్తూ ఈసీ సర్టిఫికేట్ ఇచ్చింది. కే కామరాజ్ లైన్లో భారత సైన్య అధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది తమ సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్లో సెల్ఫీ తీసుకున్నారు. మయూర్ విహార్ ఫేజ్ 1 పోలింగ్ బూత్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా దంపతులు ఓటు వేశారు. పోలింగ్ బూత్కు వెళ్లే ముందు విజయం తమనే వరించాలని వివిధ పార్టీల అభ్యర్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ప్రజలంతా తమ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అందరూ ఈ ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువతకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్మాణ్ భవన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రులు జయశంకర్, తుగ్లక్ క్రిసెంట్ కేంద్రంలో హర్దీప్ సింగ్ పూరి, శాంతినికేతన్ కేంద్రంలోని పోలింగ్ బూత్లలో లైన్లో నిల్చొని ఓటు వేశారు. మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఢిల్లీలో 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల భద్రత కోసం 220 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. 19,000 హోంగార్డులు, 35,626 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల్లో విధుల్లో ఉన్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మూడోసారి పీఠాన్ని అధిష్ఠించాలని ఆప్, ఎలాగైనా హస్తినను సొంతం చేసుకోవాలని బీజేపీ, 10 ఏళ్ల తర్వాత తమ అదృష్టం కలిసి వస్తుందని కాంగ్రెస్ నిరీక్షిస్తున్నాయి. ఆప్, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 68 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్ జనశక్తి, రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఢిల్లీలో ఓటింగ్ సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఢిల్లీ శాసనసభకు జరుగుతున్నటువంటి ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి ఈ ప్రక్రియలో దాదాపు
1,20,00,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ ఎన్నికలు రెండు ప్రధానమైనటువంటి పార్టీలకు కీలకంగా మారబోతున్నాయి. రెండు ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి భవితవ్యాన్ని ఓటర్లు ఈరోజు నిక్షిప్తం చేయబోతున్నారు. ఈ ప్రధానంగా 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఢిల్లీ అసెంబ్లీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారం చూసుకుంటే 58 జనరల్ సీట్లు, ఎస్సీ రిజర్వ్డ్గా 12 సీట్లు, మొత్తం 70 సీట్లతోటి ఢిల్లీ అసెంబ్లీ ఉంది. ఈ మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. వీరిలో 83.49 లక్షల మంది పురుషులు, 71.74 లక్షల మంది మహిళలు ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వారిలో 25 లక్షల మందికి పైగా ఉన్నట్లుగానే ఎన్నికల సంఘం తెలిపింది. దీంట్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు, గతం కంటే కూడా ఎక్కువ పెరిగినట్లుగా, ఓటు హక్కు నమోదు చేయించుకున్న వారు కూడా ఎక్కువగా ఉన్నట్లుగానే కేంద్ర ఎన్నికల సంఘం తమ వివరాల ప్రకారం తెలుపుతా ఉంది. ఢిల్లీలో దాదాపు 95 ఏళ్లు దాటిన వారు, అంటే శతాధిక వృద్ధులుగా పేర్కొనేటువంటి వారు దాదాపు 800 మందికి పైగా ఉన్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. వీటితో పాటుగా పోలింగ్ స్టేషన్ దాదాపు 13,000 పోలింగ్ స్టేషన్లలో ఈరోజు జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగబోతోంది. ఈ పోలింగ్ స్టేషన్లో సగటున 1,190 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో వినియోగించుకోబోతున్నారు. దాంతోపాటుగా అన్ని పోలింగ్ స్టేషన్లో 100% వెబ్కాస్టింగ్ జరగబోతా ఉంది. అన్ని పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రక్రియ మొత్తాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి దేశ రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీ దేశ రాజధానిలో గత 10 ఏళ్లుగా తమకు అధికారం లేదు కాబట్టి అభివృద్ధి కుంటుపడింది అనేటువంటి పరిస్థితులు. అదే సందర్భంలో మిగిలిన ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మరో రకమైనటువంటి ప్రచారంతో గత నెల రోజులుగా ముమ్మరమైనటువంటి ప్రచారాన్ని ఓటర్లను చేరుకునేందుకు అవకాశమైనటువంటి ప్రయత్నాలన్నింటినీ ఇరు పార్టీలు నిర్వహించాయి. మరికొన్ని పార్టీలు కూడా పోటీ చేస్తున్నప్పటికీ వారి విధానం ప్రకారం వెళ్తున్నాయి తప్ప ప్రధానంగా రెండు పార్టీల మధ్యన ఇక్కడ పోటీ నెలకొన్నట్లుగానే కనిపిస్తూ ఉంది. సో ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా 3 అంశాలు ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావితం చేయబోతున్నాయి. ఒకటి అభివృద్ధి, 2 సరైనటువంటి ప్రభుత్వం నడిపేటువంటి విధానము, 3 ప్రజలకు చేరాల్సినటువంటి పథకాలు, ప్రజలకు చేరువవుతున్నటువంటి పథకాలు. ఈ 3 ప్రధానమైనటువంటి అంశాల ఆధారంగానే ఢిల్లీ ఎన్నికలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియలో 1.55 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాదాపు 13,000 స్టేషన్స్లో జరిగేటువంటి పోలింగ్ స్టేషన్లో జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియలో తమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దేశ రాజధాని కావటం, అదే సందర్భంలో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతుండటం, ఎన్నికల సంఘంపై కూడా అనేకమైనటువంటి ఆరోపణలు, అనేకమైనటువంటి విమర్శలు వస్తుండటంతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సాయుధ బలగాల ఏర్పాటుతో పాటుగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు ముందుగానే చేపట్టారు. గత వారం రోజులుగా ప్రత్యేక స్క్వాడ్లు, ముఖ్యంగా భద్రతాపరమైనటువంటి అంశాలు ఎక్కడ తలెత్తకుండా ఉండటం కోసమన్నట్లుగానే భద్రతా బలగాలను వినియోగించుకోవడం జరిగింది. ఢిల్లీ పోలీస్తో పాటుగా పహారా కాసేటువంటి సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్తో పాటు కొంత ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా వినియోగించుకుంటున్నారు. ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసమే కేవలం వాస్తవానికి దేశ రాజధాని ప్రాంతంలో ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ ఎన్నికల్లో ప్రజలు విరివిగా పాల్గొనాలి, ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రముఖులు సహా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దేశ రాజధాని ప్రాంతంలో ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతం మొత్తం సెలవు దినంగా ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ప్రముఖులంతా కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ సిస్టమ్ ద్వారా
సచిన్ టెండూల్కర్ సహా మిగిలినటువంటి అనేక మంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వారి వాయిస్ను రికార్డ్ చేసి ప్రతి ఒక్కరికి పంపించి ఒక సందేశాత్మకమైనటువంటి మెసేజ్లను కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా చేపట్టింది. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ఢిల్లీ ఎన్నికల వ్యవహారంలో ఇంత జాగ్రత్తలు తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు సజావుగా చేశామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఈవీఎంలు కూడా ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా చర్యలు చేపట్టినట్లుగానే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎదురు చూసేటువంటి ఈ ఎన్నికల సంబంధించినటువంటి ఫలితాలు ఈ నెల 8వ తేదీన బయటికి వెలువడబోతున్నాయి. సో అప్పటి వరకు దేశం మొత్తం ఈ ఎన్నికలపైన ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి అత్యంత కట్టుదిట్టంగా వ్యవహరించాలని, చాలా జాగ్రత్తగా ఉండాల్సిందని చెప్పి ఇప్పటికే అధికార వర్గాలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండటం కోసం అన్నట్లుగానే గత 2 రోజులుగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. మరోవైపు ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య కూడా గతం కంటే ఈసారి మరింత మెరుగుగా ఉంటుంది అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. అందుకు అనుగుణంగానే తాము స్లమ్ ఏరియాస్లో కావచ్చు, మిగిలినటువంటి ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఇక్కడ ఉండేటువంటి ఎక్కువగా ఉద్యోగస్తులు వారంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అంత సుముఖత చూపరు. కానీ ఆ పరిస్థితి లేకుండా ఈసారి వారందరినీ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఉన్నత స్థాయి అధికారులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లుగానే కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరిగేటువంటి ఎన్నికల్లో, ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ వంతుగా ఓటర్లకు అవకాశం ఉన్నంత మేరకు ఓటు హక్కు వినియోగించుకోలేరా ప్రతి ఒక్కరూ ప్రచారం చేసినప్పటికీ ఎంత శాతం మేర ఓటు హక్కు నమోదవుతుంది అనేది ఈరోజు సాయంత్రానికి కానీ వెలువడబోతోంది. ఓటు స్టూడియో. నల్గొండ జిల్లాలో చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మహోత్సవానికి తిలకించేందుకు భక్తజనం పోటెత్తారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నల్గొండ జిల్లా నారికెటపల్లి మండలం చెరువుగట్టులో కొలువై ఉన్న శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకైతే స్వామివారి కళ్యాణం అయితే అత్యంత వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ముందుగా అయితే ఆలయ ప్రధాన మండపంలో ఉన్నటువంటి స్వామివారి ఉత్సవమూర్తులను ఇక్కడ ప్రత్యేకంగా అలంకరించినటువంటి మండపంలోకి తీసుకువచ్చి ఊరేగింపులాగా తీసుకువచ్చి అక్కడ మండపంలో కొలువై తీరిన అక్కడ ఏర్పాటు చేసి ఆ మండపంలో స్వామివారికి అమ్మవారికి అయితే కళ్యాణోత్సవం అయితే ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా భారీగా భక్తులైతే కూడా ఈ కళ్యాణం తిలకించడానికి వచ్చారు. సుమారు 50,000 నుంచి 1,00,000 మంది కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ కూడా ఇక్కడ అధికారులు చెబుతున్నారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి ముడుపులు చెల్లించుకోవడం కూడా అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అదేవిధంగా స్వామివారికి తలంబ్రాల బియ్యం కూడా చెల్లించడానికి అయితే క్యూ లైన్లు అయితే బారు ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి రాత్రి నుంచే కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయితే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి ఇక్కడే నిద్ర చేసి తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం తిలకించారు. అనంతరం దర్శనం చేసుకోవడం కూడా భక్తులు అయితే బారు తీరిన పరిస్థితి ఉంది. క్యూ లైన్ లో నుంచి భక్తులు దర్శనం చేసుకోవడానికి సుమారు 1 గంట నుంచి 2 గంటల సమయం వరకు కూడా పడుతుంది. అయితే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు ఆలయ సిబ్బంది, తర్వాత పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 3 షిఫ్ట్లో కూడా ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలని మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. అదేవిధంగా ఈ క్యూ లైన్లో వెళ్లే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా క్యూ లైన్లో ప్రత్యేకంగా నీటి వసతి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే క్యూ లైన్లో చిన్నపిల్లలకి, వృద్ధులు ఎవరైనా ఉంటే వారికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి కోసం ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి దర్శనం సులభంగా అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే తెల్లవారుజామున 4 నుంచి కూడా ఈ ఆలయ పరిసర ప్రాంగణం మొత్తం కూడా శివనామ స్మరణతో అయితే మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. అసలుకి ఇక్కడ ఇసుకేస్తే రాళ్ళంత భక్తులు అయితే వచ్చి ఉన్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడం వచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్వామివారిని కనుక దర్శించుకున్నట్లయితే, అదేవిధంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కళ్యాణంలో ఉపయోగించినటువంటి అక్షతలు కనుక ఇంటికి తీసుకెళ్లి కనుక వారి యొక్క దేవుడి వద్ద పెట్టుకున్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అందుకని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి కళ్యాణంలో ఉపయోగించినటువంటి అక్షంతలను తీసుకెళ్ళడానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో
పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. దానికి తగినట్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఆలయ పరిసర ప్రాంగణం మొత్తం కూడా శివనామస్మరణతో అయితే మారుమోగుతున్నాయి. అదేవిధంగా ఈ చెరువుగట్టు ప్రాంగణం మొత్తం కూడా పార్కింగ్ మొత్తం కూడా వాహనాల రద్దీ అయితే నెలకొంది. అయితే ఈ చెరువుగట్టుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా నల్గొండ డిపో నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ ఉత్సవం ఈ నెల 2వ తారీఖున నల్గొండలో నగరోత్సవంతో ప్రారంభమైంది. ఈ రోజు తెల్లవారుజామున కళ్యాణోత్సవం జరిగింది. రేపు ఎల్లుండి కూడా అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా తెపోత్సవం జరుగుతుంది. ఈ ఆదివారం సాయంత్రం ఈ గ్రామోత్సవంతో కార్యక్రమం మొత్తం కూడా ముగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఆదివారం సాయంత్రం జరిగే గ్రామోత్సవం మొత్తానికి కూడా భక్తులైతే పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. దానికి తగినట్లు కూడా ఏర్పాట్లు చేసినట్లు ఇక్కడ ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇది ఇక్కడ చెరువు కట్టించి ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం అవసరమైన ఉత్తర్వులు చట్టబద్ధత కల్పించే ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అటు తెలంగాణ తరహాలో కులగణన సర్వే దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ తీర్మానం చేసింది. సుదీర్ఘకాలంగా ఉన్న 2 కీలక సమస్యలపై ముందడుగు పడిన ఫిబ్రవరి 4వ తేదీని తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా గుర్తించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంబంధించి చట్టసభల వేదికగా ముందడుగు వేసింది. శాసనసభ మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన సర్కార్ ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చేపట్టిన కులగణన సర్వే వివరాల్ని ఉభయ సభల ముందుంచింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో త్వరలోనే చట్టం చేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదికను ఉభయ సభల ముందు ప్రభుత్వం ఉంచింది. అటు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చేపట్టిన కసరత్తులో భాగంగా రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వేకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2 అంశాలకు సంబంధించి శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. మండలిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కులగణన సర్వే వివరాల్ని సభల్లో ప్రకటించిన ప్రభుత్వం ఈ విషయంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని పేర్కొంది. కామారెడ్డి డిక్లరేషన్ కు లోబడి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని, ఆ ప్రక్రియ ఓవైపు కొనసాగిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీ కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ తరహాలో దేశమంతటా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రానున్న జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక, మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని సీఎం ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గం, ఉపకులాలు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న అత్యంత కీలకమైన సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని తమ ప్రభుత్వం చూపుతోందని అన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అవసరమైన ఉత్తర్వులు చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దశాబ్దాల జటిలమైన సమస్యలకు పరిష్కారం లభించిన ఫిబ్రవరి 4వ తేదీని తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా గుర్తించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణల్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫిబ్రవరి 4ను తెలంగాణ సోషల్ జస్టిస్ డే కింద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు, బలహీన, దళిత, అదేవిధంగా మైనారిటీ వర్గాలకు దశాబ్దాల కాలం అపరిష్కృతంగా ఉన్న సమస్యకు మంత్రివర్గము, ఈ సభ శాశ్వత పరిష్కారాన్ని చూపించింది. ఈ శాశ్వత పరిష్కారాన్ని ఆయా వర్గాలు తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరుపుకొని మనందరం కూడా అందులో పాల్గొంటే ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి 4ను మనం గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అధ్యక్ష, ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని కూడా ఈ సభ తిరస్కరించడం ద్వారా భవిష్యత్తులో క్రిమిలేయర్ సమస్యను కూడా రాకుండా ఏబీసీ కేటగిరీ అమలు చేసే విధానాన్ని ఈరోజు మనం ఆమోదింపజేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇవ్వడమే కాకుండా దీనికి చట్టంగా రూపకల్పన చేయాలనుకుంటున్నాం. రేపు భవిష్యత్తులో ఎవరు కూడా దీన్ని మళ్ళీ ప్రశ్నించకుండా దీన్ని అమలు చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే దీనికి చట్టబద్ధత కల్పించాలి. దీన్ని తొందరలోనే జీవోల రూపంలో, చట్టం రూపంలో తీసుకొచ్చి ఇది సంపూర్ణంగా అమలు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలనుకుంటున్నాము. ఇక ఎవరు కులగణన విషయంలో కానీ మాదిగ ఉపకులాల వర్గీకరణ విషయంలో కానీ
ఎవరు ఎలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఖచ్చితంగా ప్రజల అభిప్రాయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే ఎస్సీ వర్గీకరణ అని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ముందడుగు వేసిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన 13 మాసాలకు 14 మాసాలకి వీఆర్ గోయింగ్ టు రీరైట్ ద హిస్టరీ. ఎంత పారదర్శకంగా అంటే వీ హావ్ నాట్ గివెన్ ఎ స్కోప్ టు ఎనీబడి టు క్రిటిసైజ్ అస్. ఇట్స్ అపాలిటికల్. ఇట్స్ వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్, ట్రాన్స్పరెంట్ అండ్ జస్టిస్ విత్ బ్యాలెన్స్. ఈ అన్ని జాతుల తరఫున అగైన్ ఐ వాంట్ టు రీఇటరేట్, ఈ వర్గీకరణ కేటగరైజేషన్ ఆర్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ అగ్నెస్ట్ ఎనీ కమ్యూనిటీ. ఇట్ ఇస్ నాట్ అగ్నెస్ట్ ఎనీ కమ్యూనిటీ. వీఆర్ ఎ ఫ్యామిలీ, వీఆర్ ఆల్ టుగెదర్, బట్ సమ్వేర్ జస్టిస్ హ్యాస్ టు ప్రివేల్. ఆ దిశగా మా ప్రభుత్వం, మా నాయకుడు ముందుకు పోతున్నాడు. ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నినాదంతో బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆకాంక్ష నెరవేరుతున్నప్పుడు దానికంటే మించిన సంతోషం ఇంకోటి ఉండదు అధ్యక్ష. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఈ వేదిక ద్వారా, శాసనసభ వేదిక ద్వారా బలహీన వర్గాలందరూ కూడా ఇదొక మన మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజుగా భావించుకొని అందరూ ఉత్సాహంగా కార్యక్రమాల లోపల ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అందరూ ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు బలహీన వర్గాల బిడ్డగా 10-20 సంవత్సరాల నుంచి ఇది కావాలి కావాలి కావాలని అడిగిన వాళ్ళంతా ఇలా రావడాన్ని స్వాగతిస్తూ. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ సమీపంలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు. కింద పడి గాయాల పాలైన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ సమీపంలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు. కింద పడి గాయాల పాలైన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్కి ఓ ఆటో డ్రైవర్కి మధ్య రహదారిపై వాగ్వాదం జరిగింది. ద్రావిడ్ కారును గూడ్స్ ఆటో వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ద్రావిడ్ సొంత రాష్ట్రం కర్ణాటకలోని కన్నింగ్ హోమ్ రోడ్డు ప్రాంతంలో ఈ ఘటన జరగగా పాదచారులు ఆ దృశ్యాలను ఫోన్లో బంధించారు. ట్రాఫిక్లో ఆగి ఉన్న ద్రావిడ్ కారును గూడ్స్ ఆటో వెనుక నుంచి వచ్చి తాకినట్లు తెలిసింది. ఘటన తర్వాత ఆటో డ్రైవర్ ఫోన్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ను ద్రావిడ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ब्रेक हम मुंडे पार्टी में गाड़ी जा रहा हूँ, पार्टी में